హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీ ప్రాసెస్లో పీతల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి మీరు ఈ పద్ధతిలో చేసి చూడండి. ముందుగా పీతలని ఉప్పు, చిటికెడు పసుపు వేసిన నీళ్ళలో నానబెట్టండి. తరువాత ఒక చిన్న గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్లు వేసి నానబెట్టండి. తరువాత ఒక బాండీ పెట్టి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేయండి. తరువాత పచ్చిమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తరువాత కట్ చేసిన టమాటో ముక్కలు వేసి బాగా మగ్గినంత వరకు ఫ్రై చేయండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేయండి. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలపండి. తరువాత ముందుగా పసుపు నీటిలో నానబెట్టిన పీతలని ఒక్కొక్కటిగా అందులో వేసి బాగా కలపండి. పీతలను కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. తరువాత మూత పెట్టి మగ్గనివ్వండి. పీతలు తొందరగా ఉడికిపోతాయన్న విషయం గమనించుకోండి. తరువాత మూత ఓపెన్ చేసి మళ్ళీ కలపండి. ఇప్పుడు రుచి చూసుకొని స్టవ్ ఆపేయండి. వేడివేడి అన్నంలో పీతల పులుసు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.